సర్కార్ నిర్ణయాల్లో సలహాదారుల హవా నడుస్తోంది. మంత్రుల కంటే అడ్వైజర్ల సూచనలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో తోడు నీడగా ఉన్న వారందరికీ ప్రభుత్వంలో కీలక పదవులు ఇచ్చి సత్కరిస్తున్నారు. దీంతో మినిస్టర్స్ ప్రాధాన్యత తగ్గిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్యాబినెట్ లో 18 మంది మంత్రులున్నా ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్లమెంట్ సెక్రటరీలుగా నియమించారు సీఎం కేసీఆర్. వీళ్లలో 4 మినహా సర్కార్ నిర్ణయంలో మిగతా వారందరిది ప్రేక్షక పాత్రే. సలహాదారులే ప్రభుత్వ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్న పరిస్థితి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయిన విద్యాసాగర్ రావు సాగునీటి సలహాదారుగా సర్కార్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. నదీ జలాల వివాదాలు, కొత్త ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ ఇలా కొత్త ప్రాజెక్టులపై స్టడీ చేస్తూ ప్రభుత్వానికి కీలక సలహాలు ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కల్చరల్ యాక్టివిటీలో ముఖ్య పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారి రమణాచారి ఇప్పుడు దేవాదాయ శాఖలో హవా కొనసాగిస్తున్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి, సాంస్కృతిక సారథి కార్యక్రమాల్లో ఈయనదే మెయిన్ రోల్. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచడం, హైదరాబాద్ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయడం, ఆకాశ భవనాల నిర్మాణం, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమాల సూత్రధారి మరో సలహాదారు పాపారావు. హైదరాబాద్ లో బోయింగ్ విమానాల తయారీ, డిఫెన్స్ అభివృద్ధిలో ముఖ్య పాత్ర నిర్వహిస్తున్నారు. బలైన వర్గాల అభివృద్ధి సలహాదారునిగా రామలక్ష్మణ్, విద్యుత్ సలహాదారునిగా రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్ పనిచేస్తున్నారు. మిగతా వారితో పోలిస్తే వీరిద్దరి పాత్ర నామమాత్రమే. మరో సలహాదారు జేఆర్కే రెడ్డి ఆర్థిక శాఖకు బ్యాక్ బోన్ గా ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేసిన అనుభవం ఉన్న ఈయన్ను ఆర్థిక శాఖ అడ్వైజర్ గా నియమించారు. బడ్జెట్ తయారీ, టాస్క్ ఫోర్స్ కమిటీల ఏర్పాటు, ప్రణాళిక సంఘం, కేంద్ర నిధుల విషయంలో సీఎంకు సలహాలు ఇస్తున్నారు. ఈ 6 సలహాదారులను క్యాబినెట్ ర్యాంక్ తో పాటు అన్ని అలవెన్స్లు ఇస్తున్నారు. వీళ్లకు తోడు కొత్తగా మరో 2ని అపాయింట్ చేశారు. వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజను రోడ్డు భవనాల శాఖలో ఆర్కిటెక్ట్ సలహాదారునిగా నియమించారు. సీఎం నివాసం, క్యాంప్ ఆఫీసు, సచివాలయ మార్పు సలహాలన్నీ సుధాకర్ తేజ ఇచ్చినవే. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు వాస్తుపరమైన సలహాలు అందిస్తున్నారు సుధాకర్ తేజ. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు వి ప్రకాష్ ను కూడా సలహాదారుగా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఢిల్లీలో కేంద్రంతో సంబంధాల కోసం వేణుగోపాలాచారి, రామచంద్రులను ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా నియమించారు సీఎం. వీళ్లకు క్యాబినెట్ హోదా కల్పించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ కేఎం సాహిని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు కేసీఆర్.